బిడ్డల వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుండి 92వ కీర్తన 12వ వాక్యం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. చాలండి, ఎదుగుదురు. ఈ సభల నిమిత్తం మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళటానికి ఎదుగుదల, కృప నుండి అధిక కృప పొందుకోవటానికి చదువుల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవసాయంలో, సేవాపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా ఈ యొక్క 3 సభలలో పాలు పంపులు పొంది 3 దినాలు ఎవరైతే పాలు పంపులు పొందుతున్నారో వచ్చిన ప్రతి బిడ్డని వారిని నేను ఎదుగుదలలోనికి, వారు ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో ఉంచటం కాదు, కానీ ఈ 2023 ఆదరణకర్త మహోత్సవాలకి వస్తున్న ప్రతి బిడ్డని సేవాపరంగా, ఉద్యోగపరంగా, విశ్వాసంలోనైనా, ఆత్మీయతలోనైనా, కుటుంబ పరంగా నేను ఎదుగుదల కలిగించబోతున్నాను అని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. దాదాపు కొన్ని లక్షలు పెట్టి కొన్ని దినాలు అహర్నిశలు ఉపవాసాలుండి ఎంతో త్యాగపూరితంగా ఈ సభలు పెడుతున్నారంటే ప్రభుల వారు ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, ప్రభుల వారు ఒక ఏర్పాటుతో ఈ సభలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఆయన ప్రజలు ఎదగాలని, విశ్వాసంలో, కృపలో, సేవాపరంగా, ఉద్యోగపరంగా, చదువుల పరంగా ఎదగాలని. అందుకనే ఈ కీర్తన గ్రంథంలో రాశారు ఏమనంటే, లెబనోను ఒకసారి చదువుదాం. లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఈ యొక్క వృక్షాలన్నిటిలో కూడా ఈ దేవదారు వృక్షానికి ఒక ప్రత్యేకత ఉన్నట్టు దావీదు గ్రహించాడు. దావీదు అంటారు, దావీదు అంటారు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 1వ వాక్యంలో దావీదు ఏమంటారంటే, చదువుదాం. దావీదు మన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానుని పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడి ఉన్న నగరులో నివాసము చేయుచున్నాను చెప్పగా, నాతాను నిన్ను ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఒక మహారాజు కనుక, ఆయన మహా గొప్ప వ్యక్తి కనుక, ఆయన రాజు కనుక, ఆయన ఏదైనా చేయగలడు కనుక, ఆయన శాసిస్తే ఏదైనా గొప్ప వస్తువు వచ్చింది కనుక ఆయన ఏమంటాడంటే, దేవదారు మ్రానులతో కట్టబడినటువంటి నగరులో నేను నివాసం చేస్తున్నాను. ఆ దేవదారు వృక్షం చేత నేను కూడా ఒక మందిరాన్ని కడతాను అని నాతాను ప్రవక్తని పిలిపించి చెబుతాడు. ఈ ప్రవక్త ఏమో తన యొక్క హృదయాన్ని చూసి, తన మనసును చూసి చెప్పాడు. ఏమనంటే, నీకు దేవుడు తోడై ఉన్నాడు కదయ్యా, నీకు ఇష్టం వచ్చినట్లుగా మంచి మ్రానులతో లేకపోతే మంచి చెట్లతో కట్టించు అని చెప్పుంటాడు. దేవుడి దగ్గర అడగకుండా దేవుడేమో ఆ దావీదుని ఆ మ్రానులతో కానీ, ఆ చెట్టుతో కానీ, లేదా ఆయన అనుకున్నటువంటి ఆలోచనతో ప్రకారంగా కట్టించాలని దేవుని ఉద్దేశం లేదు. ఈ దేవదారు మ్రాను అసలు ఇది ఏ విధంగా ఉంటుంది?
అసలు దీని గురించి ఎందుకు రాశాడని మనం గమనిస్తే ఎహెచ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మనం చదువుకుందాం. 11వ సంవత్సరము 3వ నెల మొదటి దినమున యెహోవా వాక్కు ఎహెచ్కేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోను ఇట్లనము, ఘనుడువైన నీవు యవనుతో సమానుడవు. అశ్షూరీయులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి, దాని కొమ్మలు శృంగారములు. బాగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవదారు చెట్టు మ్రాను లేదా చెట్టు బాగా ఎత్తుగా ఎదగలిగినటువంటి చెట్టు. రెండవది ఏమని చెబుతున్నాడంటే, దాని కొమ్మలు శృంగారములట, దాని గుబురు విశాలమట, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను, నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. అది ఇండు చోటను ఆ నది కాలవలు పారుచు పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించును. కాబట్టి అది ఎదిగి పొలములన్నిటిలోను ఎత్తుగలదాయను. గట్టిగా చప్పట్లు కొడదామండి మరొకసారి. దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ వేస్తారు. అలా ఆ నీతిమంతులు ఎలాగుంటారని చెబుతున్నాడంటే, ఒక వృక్షాన్ని ఉదాహరణగా చెబుతూ పోలుస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే, ఆ చెట్టు ఎత్తుగా ఎదగలిగినటువంటి చెట్టు. ఆ చెట్టు దేనిని ఆధారం చేసుకొని ఉంటుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అది లోతైన నదిని ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను. హల్లెలూయా, హల్లెలూయా. లోతైన నది, దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నటువంటి, దేవుడి మీద ఆధారపడుతున్నటువంటి పరిచర్య, జ్ఞానం చేతనో జోకుల చేతనో తెలివితేటల చేతనో కులము చేతనో ప్రియ దేవుని బిడ్డలారా ఆధారపడుతున్నటువంటి చెట్టు కాదు ఈ పరిచర్య. ఈ పరిచర్య లేదా మనము దేవుని మీద ఆధారపడుతున్నాం. ఏ నది అంటే లోతైన నదిని ఆధారం చేసుకొని. ఈ లోకంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఏ ఆధారాలైనా కూలిపోతాయి. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో అర్థం కాదు. బైబిల్ బాగా ధ్యానం చేస్తున్నటువంటి జార్జ్ ముల్లర్ గారు 100 సార్లు మోకాళ్ళ మీద ఉండి వాక్యాన్ని చదివాడట. 10,000 మంది అనాథ పిల్లలు ఆయన పోషిస్తూ, బైబిల్ని ఆధారం చేసుకొని లోతైనటువంటి వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుడి మీద ఆధారపడుతూ 10,000 మంది అనాథ పిల్లల్ని ఆయన పోషిస్తూ ఉంటూ, ఆయన ఒక వ్యక్తికి చెప్పాడు, నేను దేవుని వాక్యం మీద ఆధారపడి, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి, నేను ఆ వాక్యపు లోతులోనికి వెళుతూ దేవుడు ప్రేరణ బట్టి అనాథ పిల్లలను 10,000 మందిని నేను పోషిస్తున్నాను. ఆయన అన్నాడు, ఏ రోజు కూడా నేను కానీ పిల్లలు కానీ పస్తుండలేదు అని. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో లోతైనటువంటి నదిని ఆధారం చేసుకొని పెరుగుతూ ఉంది దేవదారు మ్రాను. మనుషుల మీద ఆధారపడనటువంటి లేదా లోకం మీద ఆధారపడినటువంటి విశ్వాసులంగా మనం ముందుకు సాగిపోతూ ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కించగలుగుతాడు. దేవుడు ఆ యొక్క ప్రార్థన గదిలో ఉంటున్నప్పుడు చెట్టు వృక్షం చెబుతూ ఉన్నారు. అక్క మధ్యాహ్నం 10 గంటలకు వచ్చినప్పుడు
ఆ అక్క నీకు వర్తమానం చెప్పమందంటే చిన్న పాట పాడతాలని అన్నాను. మరలా బలిపెట్టు ఎక్కినప్పుడు ఆ కిట్టు ప్రార్థన చేయిస్తూ అన్నారు, ప్రభువా నేను తీసుకొని వచ్చినటువంటి వర్తమానంలో ఆయన మాటలు ఒకటేని కనపడాలి. ఆయన మాటలు ప్రార్థన చేస్తూ అన్నాడు, సంఘాలు ఎదగాలి, చదువుతున్నటువంటి బిడ్డలు ఎదగాలి అని ఆ పదం పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఈ మాట నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిందని క్లారిటీ అయింది. హల్లెలూయా చెప్దాము గట్టిగా, హల్లెలూయా. ఈ సభల ద్వారా మన పరిచర్య, మన సేవ, మన కుటుంబాలు, మన విశ్వాస జీవితం ఎదుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎదగటానికే ఈ సభలో విశ్వాసములో, కృపలో, మహిమ వెంబడి మహిమలోనికి, కృప వెంబడి కృపలోనికి, శక్తిలోనికి ఎదగటానికి. ఎదుగుతూ ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా లోకం చూడలేదు, పక్కన వాళ్ళు ఓర్చుకోలేరు. కానీ మనం ఆధారం చేసుకుంది లోతైనటువంటి నది, లేదా నది ఆ దేవునికి సాదృశ్యం గనుక ఆయన మీద ఈ యొక్క చెట్టు లేదా ఈ యొక్క పరిచర్య లేదా మన విశ్వాసం ఆధారపడి ఉంది కనుక. అందుకని బైబిల్లో సెలవిస్తుంది. ఆ మాట అంటే నాకు చాలా బాగా ఇష్టం. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాల్లో ధ్యానం చేస్తే మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు కానీ వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తిని కనపరచుచు, అది చూడండి, పౌలు భక్తుడు మంచి జ్ఞానం కలిగిన వాడు, ధర్మశాస్త్ర పండితుడు అయినప్పటికీ కూడా ఆయన తీయటి మాటలు ప్రజలకు చెప్పి ఆకర్షించలేదట. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తీయటి మాటలు చేత, జ్ఞానయుక్తమైన మాటల చేత, లేకపోతే వేసినటువంటి ఈ రోజుల్లో జరిగేది ఏంటంటే ఏమంటే ఒక ఆయన అడిగితే ఏంటంటే బాగా ఆత్మలు సంపాదిస్తున్నారా అంటే ఆయన అన్నాడు సముద్రంలో నుంచి పట్టినటువంటి బుట్టకు వలేసాడంట ఆయన చేపలకి. సముద్రంలో వేయలా, పట్టినటువంటి బుట్టలో ఉన్నటువంటి చేపలకు వలేసాడంట. స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, మనం పరిచర్య దేవుని మీద ఆధారపడుతున్నారు. జ్ఞానయుక్తమైన తీయటి మాటల, లాలన మాటల, లేకపోతే ఆకర్షించేటువంటి మాటలు కాదు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మాట్లాడినా ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయటి మాటలు వినియోగించలేదు, కానీ పరిశుద్ధాత్మ శక్తిని వినియోగించాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తిని వినియోగించుకొని అనేకమైన సంఘాలు కట్టినాడు పౌలు. అందుకనే పౌలు పరిచర్య పెద్ద వనవృక్షంగా మారింది. హల్లెలూయా. యాదనకర్త మినిస్ట్రీ ప్రస్తుతం ముందుకు సాగుతుంది, ఎదుగుతుంది. రానున్న దినాలలో లెబనోను, ఆమెననండి గట్టిగాను, లెబనోను దేవదారు వృక్షం, మహావృక్షం వల్లే గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎదగబోతుంది అనాలి. ఆమెన్, హల్లెలూయా. ఎదుగునుగాక, హల్లెలూయా. ఎదిగింది, ఆమెన్ అనాలి. గత రాత్రి చెప్పాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్లాట్ఫారం మీద, ఆదరణకర్త మినిస్ట్రీ ప్లాట్ఫారం మీద అనేకులు ఓదార్చబడ్డారు, ధైర్యపరచబడ్డారు, సేవలో ప్రోత్సహించబడ్డారు. కన్నీళ్లతో వచ్చిన వాళ్ళు కన్నీళ్ళ నుంచి విడిపించబడ్డారు. అనేకులు ప్రియ దేవుని బిడ్డలారా ఈ పరిచర్య ద్వారా నిలబడ్డారు. అందుకని ఈ చెట్టు ఏ విధంగా ఉండబోతుందో ఆ యెహెజ్కేలు గ్రంథంలో మనకు తెలియపరచాడు. అది ఎదిగి పొలములన్నిలోని చెట్టన్నిటికంటే
ఎత్తుగలదాయను, దాని శాఖలు బహువిస్తారములాయను. హల్లెలూయా. నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూళ్ళు కట్టుకొనెను. భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను. దాని నీడ సకలమైన గొప్ప జనములలో నివసించును. ఇలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తారమైన జలమున్న చోటు పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైనదాయను. గట్టిగా కొట్టాలి చప్పట్లుగాను, చప్పట్లు గట్టి కొట్టాలండి, స్తోత్రాలు చెప్పాలి. దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాన్ని మరుగు చేయలేకపోయెను. సరళి వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు. ఆమెనందం గట్టిగా. ఆ క్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి, దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికి లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదోనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయపడెను. గట్టి కొట్టాలి గట్టిగాను, స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. ఎదిగే పరిచర్య, ఎదిగే చెట్టు నా మీదకి 2012వ సంవత్సరంలో చర్చి లేపేద్దామని, ఆయన పేరు చెప్పను కానీ, అంటే మా గ్రామంలో ఉన్నటువంటి ఆయనే, అంటే ఒక అన్యుడు చెప్పిన పర్వాల సిబిఆర్ అనేటువంటి ఆయన మంచి ఆర్ఎస్ఎస్ లీడర్. ఇప్పుడు మీరు ఆ సినిమా దాన్ని ఏమంటారు, అంతా అబద్ధం దేవుణ్ణి ఏదో కాదు సినిమా వచ్చింది కదా, అది తీశారు. దానికి నిర్మాత మొట్టమొదటిగా కంచికచర్లలో వచ్చారు. ఆ తర్వాత నేను వాళ్ళని బలపరుస్తున్నానని వాళ్ళ మీద కేసు పెట్టారు. కేసు నడుస్తుంది ఇప్పటికీ ఆ చర్చి విషయంలో. రెండవది, ఇక వాళ్ళని బలపరిచేది ఎవడరా అంటే గిద్యోను పాస్టర్ నా దగ్గరికి వచ్చారు. ఊరోళ్ళందరికీ పాంప్లెట్ పంచిపెట్టారు. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి పంచిపెట్టారు. చెడ్డగా పంచిపెట్టారు. రాశారు పాంప్లెట్లు, ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. లోతు గురించి, లోతు పరిశుద్ధ గ్రంథం అయితే లోతు కుమార్తెలు ఎందుకు పిల్లల్ని కన్నారు, ఇలాగ కొన్ని రాంగ్ సెంటెన్స్ అంతా ప్రింట్ చేసి ఆ ఊరందరికీ పంచిపెట్టారు. వాళ్ళందరికీ రోజుకి మనిషికి ఒక 100 రూపాయలు ఇచ్చి తాగిచ్చేసి చర్చి మీద ఎప్పుడు దుమ్మికి వెళ్ళాలా, ఎప్పుడు చేయాలని చూస్తూ ఉంటే నేను దొరకట్లే వాళ్ళకి. ఒక రోజున ప్రభు సంస్కార ఆరాధన రోజున వాళ్ళు అందరూ దాదాపు ఒక 200-300 మంది వచ్చారు. వచ్చి మేము కూడా చర్చిలోకి కొన్ని ప్రశ్నలు అడుగుదామని వస్తున్నామండి అని అన్నారు. అంటే ఆ ప్రశ్నలు అడుగుతూ ఉంటే లోనకు రానిచ్చాను. మనం చెప్పడం చేత కాకపోతే కదా. వచ్చారు, అడిగితే కొన్ని సమాధానాలు చెబుతూ ఉంటే ఆ సమాధానాలకి వ్యతిరేకంగా వాళ్ళు వేసి అది కాదు ఇది కాదు మొత్తం మీద గొడవ అయింది. ఆడవాళ్ళందరూ కలిసి ఆ తిట్టేసరికి బయటికి వెళ్ళిపోయారు. ఇది ఇట్లా జరుగుతుందండి పరిచర్యలో. వాళ్ళు ఇట్లాగ వచ్చారు. తర్వాత ఢిల్లీ ఒక 100 మంది వెళ్ళారు. ఆ చర్చిని లేపేద్దామని ఢిల్లీ 100 మంది వెళ్ళారు. వెళ్ళి అక్కడ రామ్దేవ్ అనేటువంటి ఆయన్ని కలవాలని వెళ్ళారు. ఇంకేముంది, వచ్చేసిన తర్వాత చర్చి పడేసేస్తారు, ఊర్లో ఉంచకుండా అని అన్నారు. నేను ఈ విషయం తెలిసినప్పుడు నాకు ఒంటరి సేవ కనుక, అప్పుడు అక్కలతో ఉండేవాడిని, ఒంటరి సేవ కనుక ఏదొచ్చినా దేవునితో గడపటమే నేను నేర్చుకున్నా. ఉపవాస ప్రార్థనలు నేర్చుకున్నా. 40 దినాలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళు ధర్నా చేస్తా, అక్కడ వీళ్ళు వెళ్ళిపోయి నా గురించి చెప్పి ఏదో చేద్దాం అనుకునే సమయంలో అక్కడ ఆయన వీళ్ళు వెళ్ళినటువంటి ఆ లీడరు ధర్నా చేస్తూ ఉంటే ఆ లీడర్ని జైల్లో పడేసేటట్టు చేశాడు దేవుడు. గట్టిగా చెప్పకూడదు, స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా.
ఇక ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత అక్కడ అలా జరిగింది, వచ్చిన తర్వాత ఈ చుట్టాలు ఉంటారు, వాళ్ళు ఏందిరా మరి చర్చి ఏది పడేస్తున్నారు, ఏం చేశారు? ఏం లేదన్నా, మేము ఏదో ఆగ్రా చూడటానికి వెళ్ళాము, తాజ్మహల్ చూడటానికి వెళ్ళాము అని మాయ మాటలు చెబుతున్నారు. ఇలా జరిగిందనని ఒక పాస్టర్ గారికి చెబితే, పాస్టర్ గారు, అబ్బాయి చెట్టుకి ఒక చెట్టు, నువ్వు ఈ చెట్టుకి తుఫాను వస్తూ ఉంటుంది, ఈ బలమైన చెట్టు లేదా కొంచెం ఎదుగుతున్న చెట్టుకి గాలులు తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ చెట్టు అటు ఇటు ఊగి ఏరులు భూమిలోనికి తన్నుకుపోవటానికి ఆ తుఫాన్లు వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా చెబుతాము గట్టిగా, హల్లెలూయా. ఆ తుఫాను వచ్చినప్పుడు, అంటే ఆ పరిస్థితుల్లో వచ్చినప్పుడు, నేను ప్రార్థనలో ఉంటున్నప్పుడు కొంచెం బాధగా అనిపించింది. కానీ ప్రార్థన, ఆ తుఫాను ఏంటంటే ఆ చెట్టు అటు ఇటు కదలకపోతే, అంటే ఆ గాలి రాకపోతే, ఆ తుఫాను రాకపోతే, లేదా ఆ గాలులు వీచకపోతే అది అటు ఇటు కదలదు, ఏరులు భూమిలోనికి పాతుకుపోయి కిలోమీటర్ అంత పాకవు. మా ఊర్లో పకీర్ బావి అని ఉంది, పకీర్ బావి. అది కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్న చెట్టు, అది ఒక బావిలో మొలిచింది. ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ చెట్టు మాత్రం తుఫాన్లు వచ్చినా కొద్దిగా ఎదుగుతుంది. కిలోమీటర్ దూరం ఉంటే కిలోమీటర్ దూరంలో కూడా ఏరు వచ్చి అక్కడ మొలిచింది, అక్కడికి వచ్చింది. అంటే ఈయన చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అంటే విశ్వాస జీవితంలో కొన్ని తుఫాన్లు, కొన్ని పోరాటాలు, కొన్ని ఇబ్బందులు, ఇవన్నీ మనల్ని ఎదగటానికే, ఎదిగించటానికే వస్తాయి అనుకుంటా. అంటే ఈ సమస్య వచ్చిందంటే నన్ను ఎదిగించటానికే అని అనుకున్నా. నేను చెప్పినప్పుడు నిజంగా అది అయిపోయింది. నా మినిస్ట్రీ గ్రోత్ అయింది. వెంటనే ఒక స్త్రీ, అది అయిపోయిన వెంటనే ఒక స్త్రీ, ఒక ఆడపిల్ల పుడితే 25 సంవత్సరాల నుంచి ఆడపిల్ల పుట్టకపోతే ప్రార్థన చేస్తే ఆమె ఒక్కతే వ్యాన్ తీసుకొచ్చి అప్పచెప్పి తాళం ఇచ్చిందండి. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి, స్తోత్రాలు చెప్పాలి, హల్లెలూయా. ఆ తుఫాన్ వచ్చింది, ఆ యొక్క వ్యాన్ చేత అనేక చోట్ల వెళ్ళి సువార్త పరిచర్య చేయటం జరిగింది. ఆ వృక్షం ఏమైందంటే అది పాతుకుపోయి ఆ చెట్టు కింద, ఆ నీడలో అనేకమైనటువంటి ప్రజలు, అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారి నీడను ఆశ్రయించటానికి ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఆదరణకర్త మినిస్ట్రీస్లో కూడా ఎన్నో పోరాటాలు, వ్యతిరేకతలు చెప్పాలంటే వాళ్ళ దుఃఖం, వాళ్ళ కష్టాలు రియల్లీ నేను గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాను. పైకి తెల్లబట్టలు వేసుకొని ఉంటున్న వారి హృదయం నలిగిపోతూ ఉంటుంది. సిస్టర్స్ కానీ దీన్నంతా మెయింటైన్ చేస్తున్న అక్క మీద ఎక్కువ ప్రెజర్ పెడతా ఉంటుంది. ప్రభువా, నేను మొన్నటి నుంచి, అంతకుముందు నేను అంతగా ఉండేవాడు అంటే నాకు తెలియదు రియల్లీ, బలిపీఠం మీద చెప్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే ఈ వృక్షం గురించి చెప్పినప్పుడు ఎంత కృప కావాలి వాళ్ళకి, ఎంత అంటే రానున్న దినాల్లో దేవుడు చెప్పినట్టు రానున్న దినాల్లో ఇది మహావృక్షం కాబోతుంది. అనేకులు అసూయపడే దినాలు రాబోతున్నాయి. గట్టి కోట స్తోత్రాలు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. శత్రువు నా పైన పగబట్టు వేళలో సాతాను క్రియలు నాకై గర్జించు సమయములో నిట్టూర్పులతో నేను కృంగియున్న సమయాన యూదా గోత్రపు సింహమై జయమిచ్చినావు. హల్లెలూయా చెప్దా, హల్లెలూయా. మనల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నటువంటి మన క్రీస్తు ద్వారా ఈ యొక్క ప్రాంతంలో మన మినిస్ట్రీకి విజయం ఆయన మాత్రమే. గట్టిగా కోట స్తోత్రాలు చెప్దాము గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రానున్న దినాల్లో మన పరిచర్య ఆ విధంగా ఉండబోతుందని దేవుడు మనకి బయలుపరిచినారు. చూడండి, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 26వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు. 12 నుంచి 14 వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక మనుష్యుడు గొప్పవాడాయను.
అతని మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. గొర్రెల ఆస్తియు కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. ఏ విధంగా ఇస్సాకుని అభివృద్ధి పరిచాడు, ఏ విధంగా దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడు ఆశీర్వాదం ఉంటే, దేవుడి మీద ఆధారపడినటువంటి ఈ లోతైన నదిని ఆధారం చేసుకున్న చెట్టు, ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు అసూయ పడేంతగా ఆశీర్వదిస్తాడు. ఆమెన్. ఆయన తలుసుకుంటే ఏదైనా చేయగలడు. హల్లెలూయా. ఆ సమయం కోసం ఆ సమయం దగ్గర పడింది. ఆమెనందం గట్టిగాను. ఈ యొక్క మీటింగ్లోకి వస్తున్న ప్రతి బిడ్డ, ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉంటున్నా, అపవాది నీకు ఆర్థికంగా ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటున్నా, నువ్వు ఎంత కష్టపడుతున్నా, పక్కమట వారు ఎదుగుతున్నారు అని ఒకవేళ బాధతో ఉంటున్నా, 30 మందితో బాధపడుతుంటా, ఒకవేళ రోగంతో బాధపడుతూ ఉంటున్నా, ఒకవేళ మానసికమైన ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నా, చెప్పుకోలేని సమస్యలతో సతమతం అవుతున్నా, ఈ రోజున ఈ సభల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, నువ్వు ఎదుగుదల అయ్యే దినాలు ప్రారంభమైనాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అన్ని కోణాల్లో దేవుడు నిన్ను ఎదుగుదలలోనికి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. మనల్ని ఎదుగుదలలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని చేయి పట్టుకున్న దేవుడు, మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించగలిగిన దేవుడు. ఆయన నరుడు కాదు. హల్లెలూయా. స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. నరులైన ఒక రోజున మన అభివృద్ధిని చూసి చెయ్యి విడిచిపెడతారేమో, నరులైన మనల్ని అర్థం చేసుకోలేరేమో, కానీ మన దేవుడు శత్రువులు, నీ శత్రువులు మన శత్రువులు అసూయపడేంతగా మన పక్షాన ఉండి మనకు విజయం ఇస్తాడు. ఆమె స్తోత్రం చెప్పండి, చెప్పాలండి గట్టిగా. కారణం లోతైన నదిని ఆధారం చేసుకుంటున్నటువంటి బిడ్డలం గనుక ఈ సభలలో లోతైనటువంటి అనుభవాలు, లోతైనటువంటి దేవునితో కనెక్టింగ్ అయ్యి మనం వెళ్ళబోతున్నాం. రియల్లీ ముఖస్థుతి కోసం చెప్పటం లేదు, కానీ ఈ సభలు ద్వారా రియల్లీ బ్లెస్ చేయబడుతున్నాం. నేను క్యాసెట్ కోసం వెళ్ళినప్పుడే, వచ్చిన తర్వాతనే అర్థమైపోయింది, నేను ఆశీర్వాదాన్ని అనుభవించిన, పాట పాడి వచ్చానో లేదో బ్లెస్సింగ్ ప్రారంభమైంది. ఆ చర్చిలోకి వచ్చి కూర్చున్న వెంటనే ఒక సహోదరు వచ్చి, పాస్టర్ గారు, నువ్వు కూర్చుంటున్నటువంటి ప్లేస్ ఎండాకాలంలో ఏసీ లేకపోతే పని చేయదని 50,000 రూపాయలు ఏసీ తీసుకొని వచ్చింది, పాటలు పాడి వచ్చి అటు కూర్చున్నట్టుని. స్తోత్రం చెప్పాలండి గట్టిగా. రియల్లీ బ్లెస్సింగ్ కాబోతున్నారు. ఎందుకంటే ఎదుగుదల మీటింగులు ఇవి. హల్లెలూయా. మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కించేటువంటి సభలు. హల్లెలూయా. దేవదారు మ్రాను వలె నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ వేస్తారు. దేవదారు మ్రాను వలె వారు ఎదుగుతారు. ఎత్తైనటువంటి చెట్టట ఈ దేవదారు మ్రాను. ఇస్సాకును దేవుడు ఆ విధంగా ఆశీర్వదించినాడు. ఇక నేను ముగించబోతున్నా ప్రియ దేవుని బిడ్డలారా, అహరోను కర్ర, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 9వ వాక్యం, 7-8 చదువు. మరునాడు మోసే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి అహరోను కర్ర ఎదిగింది, చిగిరించింది. కారణం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆధారం చేసుకొని దేవుని శక్తి మీద, దేవుని మీద ఆధారపడినటువంటి అహరోను కర్ర మాత్రమే చిగిరించింది. అన్ని కర్రలు ఉంటాయి, అన్ని సంఘాలు ఉంటాయి, తీయని మాటలు వినే సంఘాలు. రాత్రి అక్క చెప్పినట్టుగా స్తోత్రం చెప్పాలా, జీవితం మార్చుకోవాలండి. కొన్ని లక్షలు పెట్టి మీటింగ్లు ఎందుకు, ఈ సభలు అంటే జీవితం మారాలి, సేవ అభివృద్ధి కావాలి, వచ్చిన ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి. ఏ పరిస్థితుల్లో ఎవరు వచ్చినా వారు దీవించబడి, యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డ దీవించబడాలి. ఆ విధంగా హృదయాలు మార్చబడ్డాయి. నవ్వుతా లేకపోతే సంబరపడి వెళ్ళిపోలేదు, కానీ జీవితాలు మార్చుకుని దేవునితో కనెక్టింగ్ అయ్యి
గత రాత్రి అక్క చెప్పినట్లుగా జీవితం దేవునికి ఎంతవరకు ఉపయోగించుకున్నాం, జీవితం ఎంతవరకు దేవునికి మహిమకరంగా ఉంది, దేవుని మీద మనం ఎంత ఆధారపడుతున్నాం, దేవుని కొరకే బ్రతుకుతున్నామా లేక పొగడ్తల కోసం లేకపోతే ఈ లోకం కోసం మనం బ్రతుకుతున్నామా? దేవుని కోసం మనం ఏదైతే ప్రయాసపడతామో క్రీస్తునందు మన ప్రయాస వ్యర్థం కాకుండా పరలోకంలో మనల్ని గొప్ప స్థానములో ఉంచేటువంటి ఆ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. స్తోత్రం చెబుదాం. అహరోను కర్ర మాత్రమే చిగిర్చింది, అహరోను కర్ర మాత్రమే ఎదుగుదల అయింది. కారణం దేవుని మీద ఆధారపడినటువంటి కర్రది, దేవుణ్ణే ఆశ్రయించి దేవుని మాట ప్రకారం నడిచినటువంటి పరిచర్య. కాబట్టి మీరు చూడండి, ఇక సమయలు గురించి చూస్తే మొదటి సమయలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యంలో, 2వ అధ్యాయం 26వ వాక్యం, మొదటి సమయలు, బాలుడైన సమయలు ఇంకను ఎదుగుచు, బాగా వినండి, ఇంకను ఎదుగుచు. కారణం బాలుడైన సమయలు దేవుని సన్నిధిని ఆధారం చేసుకున్నాడు. చదువు లేదు, జ్ఞానం లేదు, తెలివితేటలు ఉపయోగించలే. దేవుని సన్నిధిలో బలిపీఠం దగ్గర ప్రదక్షిణం చేస్తూ, ధూపం వేస్తూ, నూనె పోస్తూ దేవుని స్వరం వినే బిడ్డగా ఉన్నాడు సమూయేలు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సమూయేలు ఇంకను ఎదుగుచు. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హల్లెలూయా. దేవుని సన్నిధిని ఆధారం చేసుకున్నటువంటి సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కింద 2వ అధ్యాయం 21వ వాక్యంలో, 21వ వాక్యంలో చదవండి. ఉండి స్తోత్రం చెప్పాలి గట్టిగా. అక్క వాళ్ళు కానీ దేవుని సన్నిధిలో కొన్ని గంటలు అక్క చెబుతున్నారు, కొంతమంది 72 గంటలు 40 గంటలు ఉన్న పరిచర్య, ఇంత చేసిన ప్రార్థన వ్యర్థం కాదు. కానీ ఒక రోజున ఆ చెట్టు ఆకాశమంత ఎత్తు, ఆమెను గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ చెట్టు నీడకి, ఆ చెట్టు శృంగారం, ఆ చెట్టు నీడకి ఎన్నో వేల మంది, లక్షల మంది దీవించబడబోతున్నారు. హల్లెలూయా. వ్యర్థం కాదు. సమర్పించుకున్నటువంటి దైవ సేవకురాలు ఉన్నారు. త్యాగం చేసేటువంటి త్యాగం వ్యర్థం కాదు. దేవుని సన్నిధిని ఆధారం చేసుకొని 2 లోతైనటువంటి నది, పేతురుతో అంటాడు, మీ అందరికీ తెలిసిన వాక్యమే, పేతురు, సీమోను, నువ్వు లోతుగా నడిపించు. లోతుని ఆధారం చేసుకున్న పేతురు విస్తారమైన చేపలు పట్టడమే కాక ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షింపబడ్డారట. గట్టిగా కొట్టు, చప్పట్లు కొట్టాలి గట్టిగాను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరింటికి ఆటోకు పంపించాడండి? ఏమండి, ఎవరిని ఇంటికి ఆటోకు పంపించాడా? అక్కో మా ఇంటికి రండి ఆటోలు, మా ఊర్లో కూడా ఆటోలు పంపిస్తున్నాను. ఒక్క పురుగు బాదు. స్తోత్రం చెప్పాలా? ఒక పురుగు బాదు. హల్లెలూయా చెప్పండి గట్టిగాను. తీయటి మాటలకి, పరిశుద్ధాత్మ లేనటువంటి దగ్గరికి టేస్ట్ ఉండదు. దేవుని సన్నిధిని ఆధారం చేసుకుండా జ్ఞానం మీద ఆధారపడుతూ, తెలివితేటల మీద ఆధారపడుతూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో కథల మీద ఆధారపడేటువంటిది కాదో. దేవుని సన్నిధిని, పరిశుద్ధాత్మ జలాన్ని ఆధారం చేసుకున్న చెట్టు ఆకాశమంతా ఎత్తు ఎదగబోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. స్తోత్రాలు చెబుదాం గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అందుకని ఇర్మీయా గ్రంథకర్త అంటాడు కదా, 17వ అధ్యాయంలో, 17వ అధ్యాయం 5-7 చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వారు ఎడారిలోని
అరూహ వృక్షం, అరూహ చెట్టు దేవుని ఆధారం చేసుకోకుండా మనుషులను ఆధారం చేసుకున్నటువంటి పరిస్థితులు, అరూహ వృక్షం, ఎడారి అనుభవాలు, ఎండమాములు. మేలు వచ్చినప్పుడు దానికి కనపడదు. అడవిలో కాలిన నేల యందును చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొనువాడు భాగ్యవంతుడు. ధన్యవంతుడు అంటే భాగ్యవంతుడు. ఆశ్రయముగా ఉండును, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధి జీవజలపు నది, దేవుని వాక్యం పరిశుద్ధాత్మ శక్తి జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యారను ఎట్ట కలిగినను భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు. స్తోత్రం చెప్పండి అండి. ఇక గడ్డికి చప్పట్లు కొడతారు మరొకసారి. హల్లెలూయా. ఆ చెట్టు వలె ఈ 3 రోజులు సభలలోకి వచ్చిన ప్రతి బిడ్డను ఉంచబోతున్నాడు. ఆమేన్. ఎదుగుదల కలిగిన బిడ్డగా, హల్లెలూయా. ఇంకను ఎదుగుచూ ఉండేటువంటి బిడ్డగా, హల్లెలూయా. సేవ, సంఘం, ఆర్థిక, చదువులు, విద్యాబులు, వ్యవసాయం, వ్యాపారం, ఏదైనా ఈ సభల అనంతరం ఎదగబోతున్నారు. ఆమేనంద గట్టిగాను. ఈ సభలో ద్వారా అనేక సాక్ష్యాలు చెప్పబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రోత్సాహపరిచే దేవుడు. మనుషులు మనల్ని దిగజారుస్తారు కానీ, మనుషులు మనం ఏడుస్తూ ఉంటే నవ్వాలని చూస్తారు కానీ, మనుషుడు మన అంతరంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎదగటానికి ఆశపడేటువంటి దేవుడు, ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలని ఆశపడేటువంటి దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చూస్తే ఆ యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తే ఆ పుట్టుకతో ఆయన బెతెస్దా కొనేటి దగ్గర ఆ మాట, ఒక్క మాట చదివి నేను ముగిస్తానండి. 6వ వచనం. వాడు పడి ఉండుట చూచి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, బాగా వినండి, ఎరిగి, చాలండి, ఎరిగాడట దేవుడు. చూడండి, ఎవరొకళ్ళు వచ్చి మనుషుల మీద ఆధారపడ్డాడు, దేవదూతల మీద ఆధారపడ్డాడు. ఎవరొకళ్ళు వచ్చి నన్ను ముంచుతారేమో, దేవదూతలు వస్తూ ఉన్నాయి, ఆ టైంలో ముంచేవాళ్ళు లేరు ఆయన్ని. మనుషుల మీద ఆధారపడితే కొన్ని 38 ఏండ్ల నుంచి మనుషుల మీద ఆధారపడ్డాడేమో అని అనుకోవాలి. కానీ మనుషులు ఒకవేళ తల్లిదండ్రులు అర్థం చేసుకోలేకపోయారు, బంధువులు అర్థం చేసుకోలేకపోయారు. వాడు అదే స్థితిలో ఉంటున్నాడు. దేవదూత నీళ్లు కదిలిచ్చినప్పుడు మనమన్న వెళ్ళి కాసుకుని వెళ్ళి ముంచుదామంటే ఒక్కడికి దయాదాక్షిణ్యం లేదేమో. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనని చూసి అదే స్థితిలో ఉన్నాడని ఎరిగి, చాలండి, అదే స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఎవరు ఎరుగుతారు ఈ లోకంలో? ఎవరైనా పడితే బాగుండు, ఎవరైనా సభలు జరపపోతే బాగుండు, నవ్వేవాళ్ళు ఎక్కువ ఈ రోజున. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని ఎరిగిన దేవుడు మనల్ని ఎదుగుదలలోనికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, స్తోత్రాలు చెప్పాలి. ఒక ఇంటికి 5 పిల్లలు ఉంటారండి. పెద్ద కూతురు, చిన్న కూతురు, రెండో కొడుకు, 3, అందరినీ ఎరిగి వాళ్ళందరూ అభివృద్ధి కావాలనుకుంటుంది తల్లి. ఒక్కళ్ళ వైపునే అదేంటండి, ఒక వైపున కోపు చూపదు. అలాగనే ప్రియ దేవుని మన పరిచర్య, మన పరిచర్ని స్థాపించిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనతో ఉన్నది ఈ సభలు ఏర్పాటు చేసిన నమ్మదగిన దేవుడు. ఈ సభల్లో ఒక పరిశుద్ధాత్మ శక్తి ప్రజల మీదకు దిగుతూ వాని ఎదుగుదలలోనికి తీసుకుని వెళ్ళి గొప్ప సాక్ష్యాలు చెప్పించబోతుంది. హల్లెలూయా. అందుకని 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యంలో, 3వ అధ్యాయం 18వ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. 18వ వాక్యం, కృపయందును జ్ఞానమందును
అభివృద్ధి పొందుడి. కృపలో, జ్ఞానంలో దేవుడు మనల్ని ఎదిగించబోతున్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మీ కుడి చేతులు పైకెత్తి చిన్న ప్రార్థన. ఒక్క నిమిషం మన హృదయాలు దేవుని వైపు త్రిప్పి, మన మనస్సును దేవుని వైపు త్రిప్పి, ఈ 2వ రోజు కూడికలో సాక్ష్యాల ద్వారా నిన్ను బలపరిచిన దేవుడు, ఈ వాక్యం ద్వారా కూడా నువ్వు వచ్చిన స్థితిలో వెళ్ళటం ఆయనకి ఇష్టం లేక ఈ సభలు కొన్ని లక్షల రూపాయలు ఉపవాస ప్రార్థనలతో త్యాగం చేసి ఏర్పాటు చేసింది. ఎందుకంటే నీ వ్యవసాయంలో నువ్వు ఎదగాలని, నీ సేవలో ఎదగాలని, నీ వ్యాపారంలో ఎదగాలని, నీ కుటుంబంలో నువ్వు ఎదగాలని, నువ్వు ఒక దేవదారు వృక్షము వలె ఒక ఎత్తైన స్థితిలోనికి ఎదగాలని, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ఎదగాలని, కృపలో ఎదగాలని దేవుడు ఆశపడుతూ ఈ సభల్లో ఉండి మాట్లాడి ఉంటుండగా నీ కుడి చేతి పైకెత్తి, యేసయ్యా నా చెయ్యి పట్టుకొని నయా నన్ను ఎదుగుదలలోనికి నడిపించని అడగలుగుతావా? నన్ను ఎదుగుదలలో నడిపించు నాయన. నా సేవలో ఎదుగుదల ఉండాలి, వ్యవసాయంలో ఎదుగుదల ఉండాలి నాయన, వ్యాపారంలో ఎదుగుదల ఉండాలి, చదువులో ఎదుగుదల ఉండాలి ప్రభా అని నోరు తెరిచి అడగలిగితే నీ స్వరాన్ని వినే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, దిగివచ్చే దేవుడు. ఎందుకో నాపై నీకింత ప్రేమ, ఇంతకాలం నాపై నీకున్న మధుర ప్రేమ. క్షమించగా ఇలా దైవమా హరుడెంచెను కాంతిరేఖవై. క్షమించగా ఇలా దైవమా హరుదించెను కాంతిరేఖవై. యేసయ్యా 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 యేసయ్యా, కరములు చాపి చేతులు పైకెత్తుదాం, మన చేతులు పైకెత్తుదాం. కదిలింపబడితివా కరుణామయుడా. నోరు తెరిచి ప్రభు నా చేయి నీకు ఇస్తున్నాను ప్రభు. ఎక్కలేనంత ఎక్కైన కొండకు నేను ఎక్కించే దేవుడు నువ్వు. నా మనసును ఎరిగిన వాడు నువ్వు అక్కడవే నాయన. నా హృదయాన్ని ఎరిగిన వాడు నువ్వు అక్కడవే నా ప్రభు. నా అంతరంగంలో ఉన్నటువంటి వేదన ఎరిగిన దేవుడు నువ్వే నాయన. ఇదిగో నా చేయి నీకు ఇస్తున్నాను ప్రభు. నోరు తెరిచి నన్ను అయ్యా ఎదుగుదలలోనికి నడిపించు నాయన. నోరు తెరిచి వ్యవసాయం అయితే వ్యవసాయం, వ్యాపారం అయితే వ్యాపారం, విశ్వాసం అయితే విశ్వాసం, జ్ఞానం అయితే జ్ఞానం. ప్రభా నోరు తెరవాలి, స్వరాలిప్పాలి, నన్ను ఎదిగించు ప్రభా అని నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. దుర్నీతిలో ఉండి దూషించిన నిన్ను దోషంబు పాప కలుషమును విడిపించగా. దుర్నీతిలో నుండి దూషించిన నిన్ను దోషంబు పాప కలుషమును విడిపించగా. కరములు చాపి నన్ను చేరదీసిదివే కదిలింపబడితివా కరుణ. అందరు కలిసి చాలా కలిసి. కరములు చాపి నన్ను చేరదీసిదివే కదిలింపబడితివా కరుణామయుడా. కరములు చాపి నన్ను చేరదీసిదివే, కరములు చాపి నన్ను చేరదీసిదివే, కరములు చాపి నన్ను చేరదీసిదివే కదిలింపబడితివా కరుణామయుడా. కదిలింపబడితివా కరుణామయుడా.
చేతులు పైకెత్తి ఈ సభలో ఎంతో ప్రయాసతో నీ ఎదుగుదల కోసం, నీ క్షేమాభివృద్ధి కోసం కనుక ఈ వాక్యం విన్న నీతో దేవుడు మాట్లాడి ఉంటుండగా, ప్రభువా నన్ను ఎదుగుదల కలిగించే దేవుడు అని నేను నమ్ముతున్నాను, ఇదిగో నా కుడి చేయి మీకు ఇస్తున్నాను ప్రభువా అని ఒక తీర్మానంతో దేవునితో మాట్లాడగలిగితే ఆయన ఆమేన్ అనగలిగిన దేవుడు కర్రములు చాపి నిన్ను లేవనెత్తటానికే ఈ సభలో ఏర్పాటు చేసి ఉంటుండగా, ఆయన కదిలింపబడి నీ దగ్గరకు వచ్చి ఉంటుండగా మన కుడి చేతులు పైకెత్తుదాం, ప్రార్థన చేసుకుందాం.